వీళ్ళంతా పడినవుతున్న ఎలక్షన్ల ముందు మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, హిందువులు ఏకం కావాలంటే ఇలాంటివన్నీ చెయ్యాలి. తల మీకు నాకు తెలియకడుగుతాను. హిందూ మతం ఇన్ని దేవుళ్ళు ఉన్నారు. మన కుక్కని ఆ కాలభైరవుడి దగ్గర నుంచి నాగరాజు దగ్గర నుంచి అన్ని దేవుళ్ళని పూజ సర్వమత సమ్మేళనం సబ్కా మాలి కేకే అనే నినాదంతా దీనెళ్తుంటే ఈ బత్తాయిలందరూ కాదే నాదే నేను బత్తాయి నాకు అలాగైతే సండింగ్ వస్తుంది, తినడానికి తిండి ఉంటుంది, పనికిరాని నా కొడుకులందరికీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ బత్తాయి మీకు అనిపించిందంటే ఆయన బ్లాక్ చేసి ఆయన వేస్ట్ ఆఫ్ టైం. వాడి కోసం బతుకుతలేదు, వాడి కోసం బతకట్లేదు, ఆ బత్తాయి రసం కోసం బతుకుతున్నాడు. రసం అంటే డబ్బు కోసం. ఆడికి ఆ బత్తాయి రసం ఆపేస్తే మళ్ళీ ఆడు తిరిగి దండం పెడతాడు, దేవుడా అరిస్తే పని చేసుకుంటారు. ఆడికి ఆ తెల్లాలు ఇస్తే రాత్రి వరకు బత్తాయి రసం తాగడమే వడుకుగా పెట్టుకున్నారు. పని పాట లేదు. ఇంతమంది రోడ్లు బాగాలేవు, ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ వదిలేసే నా అన్వేషణ తమ్ముని అన్నారు. నేను ఎందుకు అంటాను, రామాయణం చెప్పాను, మహాభారతం చెప్పాను, మొత్తం ప్రపంచంలో గుళ్ళన్నీ చూపించాను, ఇండియాలో గుళ్ళన్నీ చూపించాను. ఇన్ని చూపించినారు, ఒక దేవుణ్ణి ఎందుకు తిడతారని కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకంటే మీరు బత్తాయిలు కాబట్టి. మీలాతోళ్ళకి దేవుడు 2026లో ఈ బత్తాయిలందరికీ అయితే హాస్పిటల్ లేదా ఇంకేదైనా బతకడు. 4 మీద మార్క్ మీద 2026 బత్తాయిలందరికీ పురుగులైనా పట్టియాలా, సావైనా రావాలా, మొత్తం వదిలే ప్రసక్తే లేదు. నేను ఉన్నంత వరకు అవదా నేను ఉన్నాను కదా. బత్తాయిలు కొయ్యడమో రసం పెండడం తాగడం. ఓకే, ఈ వీడియో ఎంతతో సమర్థం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. రేపటి వీడియో మిస్ అవ్వకండి, మసాలాతో గసాలా ఎక్కువ ఉంటుంది.